హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ రోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్. సాధారణంగా నడుము నొప్పి ఎందుకు వస్తుంది సార్? నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది? సో జనరల్గా ఫీమేల్ పేషెంట్స్ ఉంటారు, ప్రెగ్నెన్సీ తర్వాత నడుము నొప్పి అంటారు, ఆరు ముసలి వాళ్ళు ఉంటారు, నడుము నొప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటారు. సో ఎందుకు వస్తుంది అంటే దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ట్రావెల్ ఎక్కువ చేయడము, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మన బ్యాక్ యొక్క మజిల్స్ ఉంటాయి, కండలు ఉంటాయి కదా, అవి వీక్ అయిపోతాయి. అంటే బేసికలీ ఆ కండలో పవర్ అనేది తగ్గిపోతుంది. సో పవర్ తగ్గిపోవడం వల్ల మజిల్ స్ట్రెయిన్లోకి వెళ్తుంది. స్ట్రెయిన్లోకి వెళ్ళడం వల్ల మజిల్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, లో బ్యాక్ పెయిన్. సో జనరల్గా దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం మేము మా భాషలో. సో మోస్ట్ కామన్గా దిస్ విల్ బి ద రీజన్. నెక్స్ట్ కారణం ఏముంటుంది అంటే ఎవరికైతే డెలివరీస్ అవుతాయి, ఎస్పెషలీ సి సెక్షన్స్ ఆపరేషన్స్ అవుతాయి, పిల్లలు కానీ ఆపరేషన్స్, వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్స్ జనరల్గా వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఎవరైతే ఫార్మర్స్ ఉంటారు, ఎవరైతే ఎక్కువ వంగి పని చేస్తారో, ఎవరు ఎక్కువ బరువులు ఎత్తుతారో, ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో, వీళ్ళల్లో ఏమవుతుంది, మన నడుము బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ అనేది జారిపోవడం వల్ల ఆర్ బోన్స్ అనేది జారిపోవడం వల్ల వెన్నుపూసలో ఉండే నరాలు అనేది ఒత్తుకుపోతాయి. ఒత్తుకుపోవడం వల్ల కూడా నడుము నొప్పి అనేది వస్తుంది. నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలి సార్? సో నడుము నొప్పి ఎలా తగ్గించుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ప్రాపర్ పోస్చర్, మనం కూర్చునే విధానము చాలా డిసైడ్ చేస్తుంది మనకు బ్యాక్ పెయిన్ ఉంటుందా ఫ్యూచర్లో ఉండదా అని. సో ప్రాపర్ పోస్చర్ ఆఫ్ సిట్టింగ్, రెగ్యులర్గా బ్రేక్స్ తీసుకోవడం, ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కాకుండా బ్రేక్స్ తీసుకోవడం కానీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. బేసికలీ ఆ కండ ఏదైతే వీక్ అయిపోతుందో వీ హ్యావ్ టు స్ట్రెంథన్ దట్. దాని స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తే బ్యాక్ పెయిన్ అనేది 90% కేసెస్లో తగ్గిపోతుంది. సో అది. నెక్స్ట్ ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళు బ్రేక్స్ తీసుకోవడము, ఎవరైతే ఎక్కువ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు అవాయిడ్ చేయడము, ఎక్కువ వంగకుండా ఉండడం, వంగేది కూడా నడుము వంచకుండా మోకాళ్ళు వంచి వంగడము, ఇది చాలా ఇంపార్టెంట్. బరువులు ఎత్తకపోవడం, ఇవి తగ్గించుకుంటే నడుము నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది. లేదు మనకు వెన్నుపూసలో ప్రాబ్లం వల్ల నడుము వస్తుంది అంటే దాన్ని మనం చూసుకోవాలి ఏ స్టేజ్లో ఉంది అని. దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని కేసెస్లో సర్జరీ పడుతుంది. పోస్ట్ డెలివరీ తర్వాత చాలా మందికి నడుము నొప్పి వస్తుంది సార్, అది ఎందువలన? పోస్ట్ డెలివరీ తర్వాత చాలా మందికి నడుము వస్తుంది. ఎందుకు అంటే బేసికల్లీ డెలివరీ తర్వాత ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువసేపు కూర్చొని ఫీడింగ్ ఇస్తారు. వాళ్ళకి స్లీప్ ఉండదు అండ్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది, ఎనర్జీ లాస్ అవుతుంటుంది. ఎనర్జీ ఇన్పుట్ ఉంటుందా అంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి ఫీడింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల, అంటే ఐ మీన్ టు సే ఎక్కువసేపు కూర్చొని ఫీడింగ్ ఇవ్వడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ స్లీప్ తక్కువ ఉండడం వల్ల, ఈ 3 కారణాలు మేజర్గా ప్లే చేస్తాయి బ్యాక్ పెయిన్ ఆఫ్టర్ డెలివరీ. ఓకే. సో ఇప్పుడు ఏదైనా లేడీ బ్యాక్ పెయిన్తో వచ్చింది ఆఫ్టర్ డెలివరీ అంటే 90% రీజన్స్ ఏమో ఇవే ఉంటాయి. ఏవి? ఎక్కువసేపు కూర్చొని ఫీడింగ్ ఇవ్వడము, స్ట్రెస్ ఎక్కువ ఉండడము, స్లీప్ తక్కువ ఉండడము, ఇవి. లేదు కొన్ని సందర్భాల్లో డెలివరీ తర్వాత ఏదైతే పెయిన్ వస్తుందో దానికి మనము నడుముకి ఏదైతే ఇంజెక్షన్ ఇస్తామో ఆపరేషన్ అప్పుడు కొన్ని చాలా రేర్, ఇప్పుడు నేను చెప్పేది రేర్, కొన్నిసార్లు ఏదైతే ఇంజెక్షన్ ఇస్తామో అది మనకి వెన్నుపూసలో ఒక పొరని హిట్ చేస్తుంది అనమాట. సో ఆ పొరని హిట్ చేయడం వల్ల కొంచెం వెన్నుపూసలో ఉండే వాటర్ అనేది బయటకు వస్తుంది. సో దానివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది కొంతమందిలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెన్నుపూసలో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొంచెం బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ నడుము దగ్గర. సో దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి పోస్ట్ డెలివరీ ఎవరైతే వీళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఫీడింగ్ ఇస్తారో దానివల్ల నడుములో డిస్క్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ 3 or 4 రీజన్స్ ఓన్లీ 10% అకౌంట్ చేస్తాయి. మిగతా 90% నేను ముందు చెప్పిన కారణాలే మోస్ట్ కామన్. మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోకి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి.
మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ పేరెంట్స్లో కానీ మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.